ఫ్యాన్స్ కి ఇప్పుడు ఆనందం ఒకవైపు, టెన్షన్ మరోవైపు ఊపేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీ అయిపోయాక షూటింగ్స్ ఆగిపోయాయి. తర్వాత కూటమి గెలవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో పరిస్థితులు ఇంకా మారిపోయాయి. అసలు పవన్ మళ్లీ షూటింగ్లకి వస్తారా లేదా అనేది కూడా డౌట్ లో పడింది. కానీ పెండింగ్ లో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయాలనే డెసిషన్ కి పవన్ వచ్చేశారు. 100 రోజులు అయ్యేదాకా ఆగి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా నడుస్తున్న రాజకీయ పరిణామాలతో మళ్లీ బ్రేకులు పడవనే గ్యారంటీ లేదు. ప్రస్తుతానికైతే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలు పెడుతున్నారని వచ్చేసింది. పైగా 2025 మార్చి 28న రిలీజ్ అని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుష్ అయిపోతున్నారు. ఇక్కడే మరో డౌట్ వస్తుంది. ఎన్నికల ముందు బ్రో సినిమా ఇలాగే తీశారు. అప్పుడు కూడా రిలీజ్ చేయాల్సిందేనని స్పీడ్ గా చేశారు. ఆ సినిమా ఎలా వచ్చిందో అందరూ చూశారు. రీల్ చుట్టేసి మన మీద పడేశారు. పవన్ కళ్యాణ్ కనపడినంత సేపు తప్ప ఆ సినిమా వర్కౌట్ కాలేదు. పవన్ ని కూడా ఫిలాసఫీ చెప్పిస్తూ ఫ్యాషన్ షో చేయించారు. పాత పాటలన్నీ మిక్స్ చేసేసి హిట్ కొట్టేద్దామనుకున్నారు. కానీ అది ఫ్లాప్ అయింది. మరోవైపు వైసీపీ వాళ్లు టార్గెట్ చేయడంతో ఫ్యాన్స్ కసిగా వెళ్లి మరీ కలెక్షన్స్ ని పెంచారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా అలాగే తీస్తే క్లిక్ అవదేమోనన్న భయం ఫ్యాన్స్ లో ఉంది. బ్లూ మ్యాట్ లో షూట్ అని అంటున్నారు. అది కూడా అమరావతిలోనే చేస్తారని అంటున్నారు. అంటే మిగతా వాళ్లది షూటింగ్ చేసేసి తర్వాత పవన్ తో విడిగా చేసేసి మిక్స్ చేస్తారని చెప్తున్నారు. టెక్నికల్ గా క్వాలిటీ వచ్చినా ఎక్స్ప్రెషన్స్, ఫేస్ టు ఫేస్ ఫీలింగ్స్ వర్కౌట్ అవుతాయని గ్యారంటీ లేదు. అందుకే లేట్ అయినా పర్లేదు గాని సినిమాను క్వాలిటీగా తీయాలని గబగబా చుట్టేసి ఫ్లాప్ సినిమాను మా మీదకు వదలకండి అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు పవన్ పీక్స్ లో ఉన్నారు. ఈ టైంలో ఫ్లాప్ రావడం కూడా ఏమాత్రం సరికాదని వారు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.